Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఏప్రిల్ 21కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 32. బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదు మహారాజు పశ్చాత్తాపపడి పాప పరిహారాన్ని పొందాడు కదా. కాబట్టి దేవుని క్షమాపణ ఎంతో విలువైనది. అయితే మనం దాన్ని ఏ విధంగా పొందుకోవాలి అనేటువంటి వాక్యంపై ధ్యానిద్దాం. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఏకైక దేవునికి చెందిన విశ్వంలో, మళ్ళా పోయినసారి చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నాం, పదే పదే ఈ మాట వస్తుంది. ఏకైక దేవునికి, దేవుడు ఒక్కడే, విశ్వం ఒక్కటే. ఆ దేవుడు చేసినటువంటి విశ్వం. ఇంకా ఆయనకి అలాంటి పరిస్థితుల్లో ఆ దేవునికి ఒక్కడే దేవుడు ఉన్నాడు కదా, మనం సృజించాడు కదా. ఆ దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితిలో పాప క్షమాపణకు మించిన ధన్యతను ఊహించలేము. ఎంతో ధన్యకరమైనటువంటిది. విషాదకరమైన సంగతి ఏమంటే, ఈ నగ్న సత్యాన్ని ఆయనకు లెక్క అప్పచెప్పాలని, ఆయన న్యాయ తీర్పును తప్పించుకునే అవకాశం లేదని లోతుగా ఆలోచించినప్పుడు, అంటే ఆ నగ్న సత్యం అనుకోకుండా చాలామంది ఒక తప్పుడు మార్గం పడతారు. ఏంటి ఆ తప్పుడు మార్గం? వృద్ధి మార్గాన్ని అవలంబించాలని, అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. లేకపోతే క్రొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని తలస్తూ ఇక పెడదారి పడతారు. అంటే మన ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం నూతనంగా జీవించాలి అని అవన్నీ కూడాను తప్పుడు దారులు, పెడదారులు. యవ్వన కాలపు చిలిపి చేష్టలను తప్పించుకుంటారు, లేక వాటిని చేసినట్టు కూడా ఒప్పుకొనరు. ఈ విధంగా వారి రాశిని నటనతో మరింత పెంచుకుంటారు. పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపపడి పాప పరిహారం పొందే కంటే ఇక వేరే దారులు, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని, ఒక కొత్త చాప్టర్ని మన జీవితంలో మొదలుపెట్టాలని, ఇవన్నీ కూడాను పెడదారులు. యవ్వన కాలపు చిలిపి చేష్టలను తప్పించుకుంటారు, లేక వాటిని చేసినట్లు కూడా ఒప్పుకోరు. అలాంటి పరిస్థితి, పాపాన్ని కప్పుకుంటారు. అది కూడా రాంగే. మాకు న్యాయం జరగవలనని ధైర్యం చేసి దేవుని అడిగినట్లయినచో, ప్రభువా మాకు న్యాయం చెయ్యి. మరి దానికి సంబంధించిన వాక్య భాగం మనం చదవాలి. 3 నుండి 5 వరకు చదువుకుందాం. కీర్తనలు 32, 3 నుండి 5 వరకు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని.
యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అని లిటర్జీలో కూడా ఈ మాటలు ప్రతి ఆదివారం కొన్ని చర్చిల్లో వల్లిస్తారు. ఇక్కడ తన అతిక్రమములను, ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ మొదటి నుంచి చదువుకుందాం. మాకు న్యాయం జరగవలనని ధైర్యం చేసి దేవుని అడిగినట్లయితే న్యాయ తీర్పు తిరగల్లో మనము నలిగిపోయి పిండి కావాల్సిందే. అన్నిటినీ పరిశీలించే దేవుని నుండి ఏ విధంగా మనం దాక్కలం? అది కేవలము భ్రమే. అంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి, అంతేగాని మనం దాచుకోకూడదు. అది కేవలము భ్రమయే. మనము నాశనము కాకుండా ముందుకు వెళ్ళగలిగిన మార్గము ఒకటే ఒకటి. న్యాయం జరగాలి నాకు అనే అది ఆ మార్గం సరిపోదు. మన పాపాన్ని కప్పుకోవటం అది సరిపోదు. ఒకే ఒక మార్గం. అది ఏంటి అంటే మనం మన పాపం నుండి క్షమించబడాలి. తన అతిక్రమములకు పాప పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈ క్షమాపణతో ముడిపడిన సంగతులు ఏమై ఉంటవి? మొట్టమొదటిగా క్షమింపబడటానికి నాలో పాపము ఏమి లేదని ఆ వ్యక్తి నటించడు. ఏంటి, ఎట్లా పాప పరిహారం పొందాలి, ఆ ధన్యతను ఎట్లా పొందాలి అని అంటే, వాడు నటన లేకుండా నాలో పాపం లేదనకుండా పాపాన్ని ఒప్పుకుంటాడు. అది కపటం లేనటువంటి వ్యక్తి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. 5వ వచనం. అందువలననే ఈ వచనములు పాప ఒప్పుకోలును గూర్చి అంత ఖచ్చితంగా చెబుతున్నాయి. దావీదు తన పాపము నిమిత్తము మౌనినై ఉన్నప్పుడు తన ఎముకలు క్షీణించినవని, తన వేదన యొక్క తీవ్రత శారీరక నొప్పిని భరించలేనట్లు చేసినది. అతను మౌనుగా ఉన్నాడు, ఒప్పుకోకుండా మౌనునై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎముకలు కూడా క్షీణించిపోతున్నాయి ఆ మౌనాన్ని బట్టి. దేవుడే తనకు విరోధి అయ్యనని దావీదు కృంగిపోతున్నాడు. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. దీనికి తగిన అద్భుతమైనటువంటి పరిష్కారం ఏమై ఉంటుంది? నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందననుకుంటుంది. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అది సరైనటువంటి మార్గం, అదే అన్నిటికీ పరిష్కారం. కాబట్టి ఆ ధన్యత పొందాలి, పాప క్షమాపణ పొందాలి అంటే ఇక వేరే మార్గాలు మనల్ని మనం సరి చేసుకోవాలి. లేకపోతే ఇక్కడి నుండి ఇప్పుడు దాకా పాపం చేశాను, ఇక్కడి నుండి ఇక నేను చేయను అని స్వయం కృషితో మరి మన జీవితాన్ని రిఫార్మ్ చేసుకోవటానికి మనం ప్రయత్నిస్తే అది సరిపోదు. అది ఇంకా కృంక చేస్తుంది. మన పాపాలు ఒప్పుకొనకుండా అది ఉన్నా కానీ సరిపోదు. ఏం మౌనంగా ఉన్నా లోపల కుమిలిపోద్ది శరీరం. ఎముకలు క్షీణించినవి అని చెబుతున్నాడు. కాబట్టి దివారాత్రులు ఆయనకి నిద్ర లేకుండా ఆయన యొక్క హృదయం బరువుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పరిష్కారం ఒకటే ఒకటి. ఏంటి అది? తన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నా దోషము పరిహరించి ఉన్నావు
అనేటువంటిది ధన్యకరమైనటువంటి మార్గం. క్రొత్త నిబంధనలో ఇదే విషయము చాలా దగ్గరగా చెప్పుచున్న వ్యక్తి ఇదే ఇదే విషయం క్రొత్త నిబంధనలో దీనికి దగ్గరగా ఉన్నటువంటి వాక్య భాగం యోహాను యోహాను పత్రిక. తన మొదటి పత్రికలో అదే చెబుతున్నాడు. ఒకటవ అధ్యాయం మొదటి యోహాను 1వ అధ్యాయం 8, 9 వచనాలు మనకి తెలిసినటువంటి వాక్య భాగం. విశ్వాసులకు ఈ పత్రిక వ్రాస్తూ వాళ్ళు విశ్వాసులు వాళ్ళకి చెప్పినటువంటి ఈ మాటలు, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఎందుకంటే దేవుడు మన పాపలు అని చెబుతున్నాడు, మరి దేవుని సత్యం మనలో ఉండదు. ఈ విషయమును మరలా చూడగలము. మనలో పాపము లేదని చెప్పుటలో మనలను మనమే మోసపరుచుకుంటున్నాము. అది కాకుండా మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. ఇది నిజమైనటువంటి సువార్త. ఇదిగో మరలా దీన్ని చూడగలుగుతున్నాము. ఇక్కడ అదే మాటలు ఈ కీర్తనలో కూడా మనం చూస్తాం. మానవ దోషమునకు ఒకే ఒక పరిహారము. దేవుడు మనలను క్షమిస్తాడు. అది ఒకే ఒక పరిహారం దీనికి. ఆయన సోమరిగా ఉంటూ మన పాపములను పట్టించుకోవడని బట్టి కాదు. అంటే ఎట్లా క్షమిస్తాడు? పోనీలే మనం ఒకసారి ఏదో బిజీగా ఉండి పట్టించుకొనకుండా ఉంటాం కదా, కొన్ని విషయాలు పోనీలే అని అంటాం. అట్లా దేవుడు సోమరిగా ఉండి పట్టించుకోనటువంటి దాన్ని బట్టి దేవుడు క్షమించేది కాదు. ఆయన ఏదో మత్తులో ఉన్నందున కాదు మన పాపాలు క్షమించేది. మన పాపములు ఒప్పుకున్న దాన్ని బట్టి, అది మన పాపములను ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన క్షమిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి తాను ఏర్పరచుకున్న నిబంధనకు కట్టుబడి నమ్మకముగా ఉంటాడు. ఆయన నీతిమంతుడు. మన నిమిత్తమే యేసుక్రీస్తు శాంతికరమై ఉన్నాడు, మనకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని రెండవ వచనంలో మనం చూస్తాం. 2:2లో చూస్తాం. మొదటి యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. ఆయన మనం 1 యోహాను 1వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకున్నాం కదా. ఆయన నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును అనేటువంటి మాటని కొంచెం అర్థం చేసుకోవాలి. నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడైతే మరి ఆయన మన పాపాలని ఎట్లా క్షమిస్తాడు? నీతిమంతుడైతే మన పాపాలని శిక్షించాలి. నీతిమంతుడంటే న్యాయవంతుడు. మనకి న్యాయం చేస్తే పాపులకి న్యాయం చేస్తాడు అంటే పాపుల్ని శిక్షించాలి. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపాలను క్షమిస్తాడు అని అంటున్నాడు. ఇది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు మన నిమిత్తమై చనిపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముతామో, ఆయన్ని మన హృదయంలోనికి చేర్చుకుంటామో,
ఆయన అనుచరులం అవుతామో, పాప పశ్చాత్తాపడతామో, అప్పుడు ఏమవుద్ది అనంటే, యేసుక్రీస్తు చేసినటువంటి ఆ కృపాకార్యం మనకి వర్తిస్తది. అంటే ఆయన మన నిమిత్తమై చనిపోయాడు కాబట్టి, మ మన మనకి అలాంటి ఆ శిక్ష ఉండదు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు అంటే న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయం ఎక్కడ జరిగింది? శిలువలో జరిగింది. కాబట్టి మరలా మనల్ని శిక్షించడం అది అన్యాయం. మన న్యాయం న్యాయం తీర్చబడింది ఇక్కడ శిలువలో. మరలా ఇక్కడ మనల్ని కూడా ఆయన శిక్షించటం అది అన్యాయం అన్నమాట. కాబట్టి నీతిమంతుడు అంటే దాని అర్థం అది. ఎందువల్ల నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు మనకి శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు. దేవునికి మనకి మధ్య శాంతిని నెలకొల్పేటువంటి వాడిగా ఆయన మరణించాడు కాబట్టి, ఎప్పుడైతే మనం ఆయన్ని విశ్వసిస్తామో, ఇక మనం మన మనకి న్యాయం జరుగుద్ది. అంటే మనకి ఫ్రీడమ్ వస్తది. మనల్ని శిక్షించడు అని అర్థం అన్నమాట. అది నిజమైనటువంటి సువార్త. అది ఆ విధంగా మనం భావించాలి. నిజమే ఈ 8, 9 వచనాలు చాలా హ్మ్, చాలా గంభీరమైనటువంటి వచనాలు. మరి 8వ వచనం గూడా ఆయన నీతిమంతుడును ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనం మనమే మోసపుచ్చుకుందుము. మనలో సత్యం ఉండదు. ఓకే. 8వ వచనం 1, 8 మనము పాపము లేని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. మనలో సత్యం ఉండదు అని. కాబట్టి మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఇక్కడ మహా గంభీరమైనటువంటి వచనం అది 7వ వచనం కూడా. మనం 8 వచనాలు చదువుకున్నాం. దీనికి మనం పాపులమని ఒప్పుకోవాలి అనేటువంటి సత్యాన్ని తెలిపేటువంటి వచనాలు. కానీ 7వ వచనంలో గూడాను గంభీరమైనటువంటి సువార్త ఉన్నది. అదేంటి అంటే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నుండి నడిచిన ఎడల, అంటే మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, మనం పవిత్రంగా జీవిస్తే వెలుగులో ఉన్నటువంటి ప్రకారం. మరి పవిత్రంగా జీవిస్తే దేవుడెందుకు మనకు క్షమాపణ ఎందుకు? దాని అర్థం అది గాదు. వెలుగులోనున్న ప్రకారము అనంటే, మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మనం కప్పుకొనకుండా వెలుగులోనికి తీసుకురావటం. పాపాన్ని ఒప్పుకోవటం. మనము అన్యోన్య సహవాసం వారమై యుందుము. అంటే సోషల్‌గా కూడాను మన పాపాలు ఒప్పుకుంటే సహవాసం ఉంటది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, అంటే ప్రతి రకమైనటువంటి పాపం మనలను పవిత్రులుగా చేయను. ప్రతి రకమైనటువంటి పాపం, అనేక రకాలైనటువంటి పాపం, జన్మ పాపం, కర్మ పాపం, తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం, పెద్ద పాపం, చిన్న పాపం, మాట ద్వారా, తలంపుల ద్వారా, క్రియ ద్వారా, ప్రతిక్రియ ద్వారా చేసినటువంటి పాపం. మరలా చేయవలసినది చేయకపోవటం పాపం, చేయరానిది చేయటం కూడా పాపమే. అన్ని రకాల పాపాలు క్షమించబడతాయి. దేనివల్ల? ఆయన యొక్క రక్తాన్ని బట్టి. ఓకే. కాబట్టి ఆయన రక్తాన్ని బట్టి ప్రతి రకమైనటువంటి పాపం నుండి మనల్ని క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు. అంతేకాదు మనకి ధన్యత వస్తది. ఇక్కడ హ్మ్, ఇక్కడ కీర్తనలు 32, 1లో మనం చదువుకున్నదేంటి అంటే, ఇక్కడ మన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అక్కడ పాపాన్ని తుడిచివేయటమే కాదు, పాపాన్ని క్షమించడమే కాదు, దేవుడు మనకు ధన్యతనిస్తాడు. పాజిటివ్‌గా ధన్యతనిస్తాడు. మనల్ని ప్రేమిస్తాడు. చూడండి, మనల్ని ప్రేమించి మనకు ధన్యతనిస్తాడనమాట. కాబట్టి పాపాన్ని ఒప్పుకోవటం, పాప
పాప పరిహారాన్ని పొందటం, క్షమించబడటం అనేది గొప్ప సత్యం. అది ఖజానాలాగా మనం ఎంచుకుని దేవుడు యేసుక్రీస్తులో తెరిచినటువంటి మార్గాన్ని, చేసినటువంటి మార్గాన్ని మనం పట్టుకుని క్షమాపణ పొందుదాం. ఆ విధమైనటువంటి అనుభవం మరి ఏదో మాటలు చెప్పటం కాదు, నిజమైనటువంటి పశ్చాత్తాపం. దేవునికి వ్యతిరేకంగా నేను ఈ విధంగా చేశానే అని మన మాటల్లో హృదయపూర్వకంగా మనకు వచ్చినటువంటి ఏదో ఒక ఒక పుస్తకాలు చదివి పుస్తకాలను బట్టి ఈ మాటలు చెప్పాలని కాదు. మన హృదయం నుండి ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించండి అని దుఃఖంతో, వేదనతో పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకుని యేసుక్రీస్తుని నమ్మితే అప్పుడు పాప క్షమాపణ దొరుకుద్ది. కాబట్టి బిలీవర్ అంటే ఎవరు? పాప క్షమాపణ పొంది ఆ ధన్యతను అనుభవించినటువంటి వ్యక్తి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.